వైసీపీ అమరావతికి అనేది కాదు, అభివృద్ధికి వ్యతిరేకం. ఏంటండి అంత మాట అంటారు? అమరావతికే కాదు, ఆంధ్ర అభివృద్ధికి వ్యతిరేకం. కాకపోతే మొన్న అంబటి రాంబాబు ఈ మధ్య ఒక ప్రెస్లో చూశాను. అవును. ఆ, ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా మనకు అంటారు? అవసరమా అన్నాడు. అసలు అంబటి రాంబాబుకి డాబా అవసరమా? పందులు గుడిసాక ప్రభుత్వం తరఫున డాబా సదరం చేశాను నేను. ఆ డిమాండ్ అటు ఆంధ్ర అభివృద్ధి. మాజీ మంత్రి అండి ఆయన. మాజీ మంత్రి ఎందుకు? రాష్ట్రం అభివృద్ధి కోరుకొని మంత్రి అయినా సామాన్యుడైనా వేస్ట్. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటేటట్టు సరి కొట్టాలా. ఒక సామాన్యుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలి. చేయలేకపోయాడు అప్ప మనం ఇంత ఇదిగా ఉండాలి మన అనేది ఒక అభిప్రాయం అనేది ఉండాలిగా. అటువంటి వాడు మన ఆంధ్రాలో అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి నాయకుడు కానీ ఒక అంబటే కాదు, ఒక వైసీపీ వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఆంధ్ర అభివృద్ధిని వ్యతిరేకించేవాళ్ళు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు దాటిపోయేవారు పారికొట్టేయడం ఒక చట్టం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఈ విధంగా సందర్భం కోరుకుంటున్నాను. అంటే ఎందుకని అంటారు వీళ్ళు అమరావతి అంటే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు వీళ్ళకి మరి? అమరావతి అంటే వ్యతిరేకత అంటే వాళ్ళకి ఆదాయం కనపడలా. పోయినసారి దోచుకోవాలని చూసారు, కనపడలా. ఇప్పుడు వాళ్ళకి ఏ సూపర్ సిక్స్ అని అయ్యాయని చెప్పి అసలు సమస్యలు లేకుండా ప్రజా సమస్యలన్నీ తీర్చేస్తుంది ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. ఇక వాళ్ళకి మాట్లాడటానికి ఏం దొరకట్లా. అమరావతి గురించే మాట్లాడతారు. అమరావతి మీద అంత ప్రాణం ఉన్నోళ్ళు, అమరావతి రైతుల మీద ప్రాణం ఉన్న వైసీపీ వాళ్ళు అన్ని రోజులు ధర్నా చేసిన రైతులు కనీసం పలకరించలేదు కదా. వాళ్ళు స్వచ్ఛందంగా మళ్ళీ భూములు వస్తుంటే మళ్ళీ దాని మీద విషం కలుపుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి విషం కక్కాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కానీ ఒక సెంట్ ఇచ్చారా? ఒక 100 రూపాయలు డొనేషన్ ఇచ్చారా అమరావతికి? ఏమీ లేదు. వాళ్ళకి దోచుకోవటం ఒకటే, దాచుకోవటం ఒకటి, రెండే వాళ్ళ పాయింట్లు. వాళ్ళకి అభివృద్ధి అనేది వాళ్ళకి అవసరం లేదు. ప్రజలు ఏమైనా పని, రాష్ట్రం ఏమైనా పని, వాళ్ళకి కావాల్సింది దోచుకోవటం, ఏ దాచుకో పంచుకో తినుకో అనే నినాదం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది తప్పితే మా హయాంలో దోచుకోవడం అంటే తెలియదు మాకు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులందరూ కానీ. మరి దానికేం చెబుతారు? వాళ్ళకి దోచుకోవటం తెలియదు, ప్రజలకు తెలియదని వాళ్ళు అనుకొని దోచుకుంటున్నారు. వాళ్ళు ప్రజలకు తెలియదని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరు దోచుకొని తెలియదు. దోచుకోకపోతే కమ్మంగా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ని దోచుకున్నారా? ఋషికొండను బాలగొట్టి నాశనం చేశారా? వాళ్ళు చేయని ఏ దోపిడీ ఉంది? ఇసుక దోచుకున్నారా? వాళ్ళు దోచుకొని దోపిడీ ప్రజల డబ్బులు అధికారం లేకుండానే 40,000 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడా? పరకమైన డబ్బులు దోచుకున్నారా? చిన్న కేసు అని అంట కదండి. అది చెప్తా. పెద్ద దొంగలకి చిన్న దొంగ చేసిన పని ఏముందని అనిపించింది, కానీ అది ఒక భక్తుడి విశ్వాసం. అది ఇటువంటి నృత్యాలకు ఏం చేసింది? భక్తుడి విశ్వాసానికను భాష అని కాదండి. 10 రూపాయలైనా సరే దేవుడికి సమర్పించుకునే ఒక భక్తుడు అంటే అతని విశ్వాసం. అది అతని భక్తుడి విశ్వాసాన్ని మేము దెబ్బకొట్టాడు. 10 రూపాయల సమస్య కాదు అక్కడ. భక్తుడి విశ్వాసాన్ని దెబ్బకొట్టి ఏముందని ఒక పెద్ద దొంగ చిన్న దొంగ షార్టేజ్ కోసం అంటే నీకు అంత కాడికి నీచమైన మనస్తత్వం. 72,000 కొట్టయితే 14 కోట్లు వసూలు చేశాం కదా మేము అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. 72,000 కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నువ్వు దొంగతనం ఎందుకు చేసావు? అది శిక్ష చేయాలా? దొంగతనం చేసి 72,000 రికార్డు చేయాలి. అన్ని డబ్బులు సర్కారు వసూలు చేసిన అవసరం ఉంది. వాడు దొంగగా దొంగను ఒప్పుకుంటే నువ్వు చేయగలిగి. అదిగాక ఒక ఇన్స్పెక్టర్ ఎవరు ఒక అతను రైల్లో నుంచి తోసేసి పంపాడు. అది అసలు దాని గురించి నీ హయాంలో ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేయలేకపోయావు? దానికి ఇది ఒక 72,000 కాదు, దాని వెనక చాలా దోపిడీ ఉందని చెప్పి ప్రజలు అనుమానం పడుతున్నారు. సరే ఇదంతా ఓకే. అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా గద్దెనెక్కి ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఆ కూటమిలో అలయన్స్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయినందుకు నారా లోకేష్ అందరినీ జైల్లో వేసి శిక్షించాలి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి అన్ని అమలు చేశారంట కదా హామీలన్నీ. ఆ మాట జగన్మోహన్ రెడ్డి అంటూ చాలా ఆశ్చర్యపోతుంది. ఎట్టుందంటే సీతాదేవిని రావణాసురుడిని బయట వదిలిపెట్టి సీతాదేవిని లోపలేసి జైలు వేయాలని చెప్పాడు. అప్పుడు కానీ లేరు పాపం వీళ్ళు, ఈ బ్యాచ్ లేరు. అంటే రివర్స్లో ఉందంటారు మొత్తం. ఇప్పుడు సీతాదేవిని తీసుకుపోయింది, సీతాదేవికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. అదే ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి సీతాదేవిని అనేసి రావణాసురుడిని బయట పంపినా చెప్పేవాడు. అంత కర్కశంగా ఉన్నాడంటారా మరి అసలుకి? ఇప్పుడు చిన్న దొంగతనం, అదేదో లడ్డు, అదేదో దేవుడు అని చెప్తాడే. అది అతను ఎవరో ఒక మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మాట్లాడుతున్న ఒక ఎమ్మెల్యే అదేదో అన్నాడు, వీడెవడు అని మనం అనొచ్చు. కానీ మాట్లాడేది ఒక పద్ధతి, మంచి చెడు లేకుండా ఒక
విలువైన దేవస్థానాన్ని ప్రజల యొక్క ఆ, విశ్వాసాన్ని దెబ్బతీసినాడు. దానికి అదేదోగా మాట్లాడాడంటే అతను ఆలోచన ప్రజలు అంబటే క్యాచ్ చేశారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, పిల్లి కన్నా పాలు తాగుతాను నువ్వు చూడలేదు అనుకున్నట్టుగా వాళ్ళు చేసేవి చూడలేదు అనుకుంటారు. చూశారు, అది తీసి అవసరం ఈ పనికిరాన్ని. మళ్ళీ ఇంకా వాళ్ళు బుద్ధి మాట్లాడదు కాబట్టి కనీసం ఈ తలవ ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగి అర్హత కూడా కోల్పోతున్నారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి. మొన్నటిదాకా ఏదైనా ప్రజల్లోకి వచ్చి ఏ పని ఊరక ఏమైనా అడగడానికి ఒక అర్హత ఉండేది నెలకొంటే ఇట్లాంటి మాట్లాడి అర్హత కూడా కోల్పోతున్నారు. ఎయ్యని మొక్కని అడిగి అర్హత కూడా కోల్పోతున్నారు. అంత నుంచి ఏం లేదు. అర్హత కోల్పోతున్నాడు మీరు అంటున్నారు. అర్హత కోల్పోవటం కాదు, అసలుకి ఈ ప్రభుత్వానికి అర్హత లేదు, పాలించే అర్హత లేదు, ప్రజలందరూ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. చెప్తాడు అసలు సీతాదేవి ఎంత తప్పు అనుకున్నా రావణాసుడు చేసుకున్నాడు నెలకొండ పోకపోవటం అని చెప్పేవాడు. ఇప్పుడు కనుక అప్పుడు ఉన్నట్టు లేడు కాబట్టి అదే విధంగా ఎన్ని హామీలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఇంకా ఈయన హామీలను కూడా నెరవేర్చుకుంటూ ప్రజలను ఆనందంగా చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం. ఇది పేదవాడి నోటికాడు కూడి చేసేసాడా జగన్ టైంలో? వాడు చేసిన మంచి పనులు ఏం పని చేశాడు అప్పుడు? వాడు చేసిన అన్ని చనాన్ని ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ పెట్టాడు. అదంతా ప్రజలు వేసాడా? ప్రజలకు అన్నేమేనా? రాళ్ళ మీద గుట్టోలు వేసుకున్నాడా? ఎవడన్నా పొరపాటును చచ్చిపోతే జగన్ బాధితుడు వాడు సమాధి మీద కూడా రంగులు వేసుకున్నారా? ఇంకా ఏంది వీళ్ళు చేసిన మంచి ఏంది, వీళ్ళు చేసిన షేడ్ ఏంది ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. మేలకుండా కూర్చుంటే మూసుకొని కూర్చుంటే రేపు వచ్చి ఓటు వేయి అని అడగడానికి ఒక అర్హత ఉంటుంది. మేలకొని మాట్లాడితే రేపు అడగడానికి వచ్చినప్పుడు ఎప్పటి పడి కొడతారు ప్రజలు. అట్లా పని తెచ్చుకోవద్దని చెప్పి మీరు అంటున్నారు ఇప్పటికే ఎంబడబడి కొడతారని మీరు అంటున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని అసలుకి ఎమ్మెల్యేలు బయటకు వస్తే కనుక వాళ్ళని ఎంబడబడి కొట్టేటట్టు ఉన్నారు. ప్రజలందరూ కలిసి మమ్మల్ని వెళ్తే కనుక మంగళహారతలు బట్టి స్వాగతాలు పలుకుతున్నారు అంటున్నారు కదండి. ఇప్పుడు కనపడిన అసలు అధికారంలో ఉండగా హెలికాప్టర్ పైన పోతే కింద చెట్లు కొట్టేవాళ్ళు. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లోకి వెళ్ళి ముసలివాళ్ళని బాధితుల్ని భుజం చేసి సెకండ్ ఇచ్చి అడుగుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్గా క్లాస్ రూమ్లో పోయి కూర్చొని మీ సమస్య ఏందమ్మా బాగా చదువుకుంటున్నారని చెప్పి అడిగి సందర్భాలు చూసాం. అదే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులను భుజం చేసి ఏదైనా మా సమూలంగా మార్పులు చేసింది నేను, ఆ క్లాస్ రూమ్లు కట్టించింది నేను, ఆ బల్లలు వేసింది నేనే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్నీ చేసిన నాశనాలు అన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదని ఎవరు అనలేదు. బాగు చేశాను అంటున్నాడు. బాగు చేసింది ఎక్కడ ఎవరిని బాగు చేశారు? అందరూ నాశనం చేసి పెట్టాడు. అమ్మఒడి అని ఒకటి వేసాడు. అమ్మఒడి వేస్తే దాని మీద ఏమన్నా ఇస్తుందా, పరిశీలన ఉందా? వేసావు. వేసిన డబ్బులతో ఆ పిల్లలు ఏం చేశారు? పనికిరాని పనులన్నీ చేశారు. చెడు ఈ ఫోన్లు కొనుక్కొని ఇవన్నీ చూసేసి చేయడం తప్ప బడికి పోయిన పిల్లలు లేరు. నిజంగా బడికి పోయిన పిల్లలకు అమ్మఒడి వల్ల వాళ్ళ పార్టీకి అనుకూలంగా కూడా బయట ఇట్లాంటి యాదవ పనులన్నీ చేశారు కాబట్టి జనం విసిరేశారు. ఇంకా బుద్ధిగా రాకపోతే ఇక వాళ్ళ కర్మ